అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొడవటిగంటి కుటుంబరావు గారు రచించినటువంటి చదువు అనే ఒక నవల. మరి దాంట్లో మొదటి భాగంలోకి వెళ్దామా? మధ్యాహ్నం 1 గంట నుంచి దాదాపు 4 గంటల దాకా సీతమ్మకు విశ్రాంతి. నలుగురు అమ్మలక్కలు చేరి లోకాభిరామాయణం మాట్లాడటానికి అదే సమయం. ఈ లోకాభిరామాయణం అందరాడవాళ్లకు అవసరమే కానీ కొందరు దీనికోసం ఇతరుల దగ్గరికి వెళ్ళనవసరం లేకుండా సీతమ్మలాగా తమ దగ్గరికే ఇతరులను రప్పించుకోగలరు. మరికొందరు అమాయక స్త్రీలు సుబ్బమ్మలాగా రోజు ఎవరో ఒకరింట అటెండెన్స్ వేయించుకోవాల్సిందే. సుబ్బమ్మ అంటే సీతమ్మ గారింట్లో పడమటి భాగంలో కాపురం ఉంటున్న లావుపాటి నల్లటి ఆవిడ. ఇంకెవరు రాకపోయినా సుబ్బమ్మ మటుకు 2 గంటల లోపులే హాజరయ్యేది. పూర్తిగా 2 గంటల సేపు లోకాభిరామాయణం నడిచేది. ఆడవాళ్ల ముచ్చట్లను మగవాళ్ళు ఎన్నటికీ పూర్తిగా అర్థం చేసుకోలేరు. నోటికి కోటికో గాని ఇల్లు దాటిపోని సీతమ్మలు, సుబ్బమ్మలు, మాచమ్మలు, కూచమ్మలు రోజు అంతంతసేపు ఏం మాట్లాడుకుంటారు? ఎంతో ఆప్యాయత గల స్నేహితులన్నా ఉంటే పోని అనుకోవచ్చు. కానీ ఆడవాళ్ళలో అవి కనిపించవు. వాళ్ళు పెద్ద స్నేహాలు చేయకుండానే రోజు ఒకరికొకరు అంతులేని విషయాలు చెప్పుకుంటారు. అసలు ఏమిటి విషయాలు? ఇవి తమకు తమ వారికి సంబంధించినవి కావచ్చు, ఇతరులకు సంబంధించినవి కావచ్చు. ఈ ఆడవాళ్ళు ఇళ్ళు దాటకపోయినా పై వాళ్ళు ఇంటికి వస్తారు. వాళ్ళు ఏవేవో వార్తలు తెస్తారు. ఎప్పుడైనా ఒక ఉత్తరం ఎక్కడి నుంచైనా రావచ్చు. వీటిని గురించి ఎన్నాళ్ళైనా మాట్లాడుకోవచ్చు. కాలక్షేపానికి నిత్యము కొత్త విషయాలు ఉండాలని కూడా లేదు. చెప్పుకున్న విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్పుకోవచ్చు. ఈ చెప్పుకోవటం ఆడవాళ్ళ జీవితాలకు, వ్యక్తిత్వాలకు ఎంతో ముఖ్యం. ఇది వాళ్ళ చదువు, వాళ్ళ సాహిత్యం, వాళ్ళ తత్వజ్ఞానం, వాళ్ళ తపస్సు. 4 రోజుల పాటు ఆడవాళ్లను కలవకుండా చేస్తే తాము ఎటువంటి బానిసత్వంలో ఉన్నది, కూపస్థ మండూకాల్లాగా ఎలా జీవిస్తున్నది వాళ్లకు తెలిసొస్తుంది. ఇక పక్క భాగంలో ఉండే సుబ్బమ్మ ఇవాళ ఇంట్లో లేదు. ఎవరో బంధువుల ఇంట్లో పిల్లవాడికి అక్షరాభ్యాసం అయితే వాళ్ళంతా భోజనానికి వెళ్ళారు. సుబ్బమ్మ గారు, లక్ష్మి వాళ్ళంతా ఎక్కడికమ్మా పోతున్నారు అని పొద్దున్న సుందరం తల్లిని అడిగాడు. వాళ్ళ బంధువుల అబ్బాయి నీ వంటి వాడే ఉన్నట్ట, వాడిని బళ్ళో వేస్తున్నారట, అందుకని భోజనానికి పోతున్నారు అంది సీతమ్మ. సుందరం ఉత్సాహంతో, అమ్మ, నా అక్షరాభ్యాసానికి కూడా అందరూ భోజనానికి వస్తారా అన్నాడు. ఎందుకు రారా, మన వాళ్ళంతా వస్తారు అంది తల్లి. సుందరం కాసేపు ఆలోచించి, అయితే అమ్మ, నా అక్షరాభ్యాసం ఎప్పుడు అన్నాడు. ఈ ప్రశ్న వస్తుందని సీతమ్మకు తెలుసు. ఎందుకంటే ఆవిడ చాలా మాసాల నుంచి సుందరానికి చదువు మీద అంతులేని ఆసక్తి కలిగిస్తోంది. తన ప్రయత్నం ఫలించి సుందరం చదువంటే ఎప్పుడా అని తహతహలాడటం కూడా ఆవిడ చూస్తోంది. అయినప్పటికీ ఏ క్షణాన ఎవరు తన కొడుక్కి చదువంటే భయం కలిగేటట్టు, అసహ్యం పుట్టేటట్టు చేస్తారో అని ఆవిడ గుండెలు పీచుమని అంటూనే ఉన్నాయి. ఎందుకంటే సీతమ్మ చూసినంతలో చాలామందికి పిల్లల్ని చదువంటే బెదరగొట్టడం చేతైనంత బాగా వాళ్ళకి చదువు మీద ఇష్టం కలిగించడం చేత కాదు. పిల్లలు చేసే అల్లరితో వేగలేక అనేక మంది తల్లులు బెధవ, బళ్ళో వేస్తే కానీ పొగరనగదు అని పిల్లల్ని భయపెట్టడం ఆవిడ ఎరుగును. ఎంతో దూరం పోనవసరంలా సీతమ్మ ఆడపడుచు కొడుకు బళ్ళోకి పోవటానికి కానీ అర్ధన లంచాలు ఇస్తుంది. చదువు గురించి ఎవరు కానీ అగౌరవంగా మాట్లాడినా, పిల్లలకి చదువు మీద భయమో, అనుమానమో, అలక్ష్యమో కలిగించిన సీతమ్మ భరించలేకపోయేది. ఆవిడకి చాలా చిన్నతనంలోనే చదువు మీద ఎక్కడలేని అభిమానం కలిగించారు. ఆవిడకి తల్లిదండ్రులు చదువు చెప్పించలేదు. అన్నలు చదువుకునే పుస్తకాల సాయంతో తానే చదవటం, రాయటం నేర్చుకుంది. ఆవిడ బంధువులందరూ ఆవిడని ఈ విషయంలో చాలా మెచ్చుకునేవారు. ఆమెని సీతమ్మ కాపురానికి వచ్చిన కాలంలో అత్తవారింట విశేషంగా పుస్తకాలు ఉండేవి కావు. ఆవిడ మామగారి తాలూకా భాగవతం ఉండేది. వీలు దొరికినప్పుడల్లా ఆవిడ భాగవతం తీసి చదువుతూ ఉండేది. అందులో అనేక మాటలకు అర్థాలు తెలియకపోయినా ఆవిడ నిరుత్సాహపడకుండా చదివేది. పుస్తకాలు చదవటంలో సీతమ్మకున్న ఆసక్తిని అత్తవారి వైపు వారు శ్లాఘించకపోగా ఎద్దేవా కూడా చేసేవారు. కానీ ఆ భాగవతంలోనే ప్రహ్లాద చరిత్రలో ఉన్న చదువని వాడంజుండగు అనే పద్యం సీతమ్మకి ఎంతో బలం చేకూరుస్తూ ఉండేది.
ఒక్క సద్గుణమైనా లేని హిరణ్యకశిపుడికి చదువు మీద అంత గురి ఉన్నందున ఆవిడ ఆశ్చర్యపడేది. ఒక్కరోజు సుబ్బమ్మ లేకపోతే బొత్తిగా సందడి లేదు అనుకుంది సీతమ్మ. కాసేపు కన్ను మూద్దామని ప్రయత్నించింది, కానీ పగటి నిద్ర అలవాటు లేని కారణం చేత పట్టలేదు. ఏం పని కల్పించుకుందామా అని ఆవిడ ఆలోచిస్తూ ఉండగా దొడ్లో కాలయాపన చేస్తున్న సుందరం పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, ఇంకో కొబ్బరి మట్ట పడింది, ఈ నెల తెద్దామా అన్నాడు. సుందరం తల్లి కూరిమి పిల్లవాడు. సీతమ్మ కొడుకుని ఎక్కువగా గారాబం చేయకుండానే వాడి అవసరాలను గురించి అందరికన్నా ఎక్కువ శ్రద్ధ కనపరిచి వాడి అభిమానం సంపాదించింది. తల్లుల్ని ఆరాధించే ఇతర పిల్లల్లాగే సుందరం కూడా తన తల్లి ఏం చేసినా అందంగా ఉన్నట్టు ఊహించుకునేవాడు. ఆవిడ ఏ పని చేసినా వాడికి చూడబుద్ధి అయ్యేది. ముఖ్యంగా తాపీగా కూర్చుని చేసే పనులంటే వాడికి మరీ ఇష్టం. ఆవిడ కూరలు తరుగుతున్నా, లాంతర్లు తుడిచి నూనె పోస్తున్నా, దీపాలు వెలిగిస్తున్నా, పొయ్యి దగ్గర కూర్చుని వంట చేస్తున్నా ఏదో గొప్ప దృశ్యం చూసినట్టు చూసేవాడు సుందరం. ఆ పనులన్నీ వాడికి కూడా చెయ్యాలని ఉండేది. అటువంటి పనుల్లో తాను కూడా భాగం పంచుకోగలిగితే వాడికి అంతకన్నా ఏమీ అక్కర్లేదు. వాళ్ళ అమ్మ పుస్తకం చదువుతుంటే చూసి ఆనందించడం వల్లనే వాడికి చదువు అంటే ఇష్టం ఏర్పడి ఉండొచ్చు. సుందరం తల్లికి సహాయపడగల పనులు ఎన్ని ఉంటాయి గనక కూరలు అందించడం, పొయ్యి విసిరి పెట్టడం, అదైనా బొగ్గులు పొయ్యి అయితేనే కొబ్బరి ఈనెలు తీయటం అటువంటి పనుల్లో ఒకటి. ఇది అన్నప్పుడల్లా పడే పని కాదు. 3-4 నెలలకోసారి కానీ ఈ అవకాశం రాదు. అందులో ఇవాళ తన తల్లి ఖాళీగా ఉంది కూడాను. ఏమమ్మా, కొబ్బరి ఈనెలు తీయొద్దు అన్నాడు సుందరం తల్లిని తొందర చేస్తూ. సగం సుందరం ముచ్చట తీర్చడానికని సీతమ్మ ఒప్పుకుంది. సుందరం కొబ్బరి మట్టలు ఈడ్చుకురావడానికి పరిగెత్తాడు. తల్లి కొడుకు కలిసి కొబ్బరి ఈనెలు తీస్తూ ఉండగా పెళపెళలాడే పట్టు చీరతో మొహాన ఇంత పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని మెడ నిండా గంధం రాసుకుని ముక్తాయాసం ఇంకా తీరని దానల్లే సుబ్బమ్మ చంటివాడిని చంకనేసుకుని లక్ష్మిని రెక్కబట్టుకుని వచ్చి అరుగు మీద సతికిలి పడింది. ఇదేనటమ్మా రావటం అన్నది సీతమ్మ. అవునమ్మా, ఇంకా తలుపు కూడా తెరవలా, చాలా హైరాణ అయింది బాబు అన్నది సుబ్బమ్మ. 2 మట్టలు, ఈసారి పెద్ద చీపిరవుతుంది అంది సీతమ్మ తాను తీస్తున్న కొబ్బరి ఈనెల గురించి మాట్లాడుతూ. మా తల్లి 2 కట్టలు తీసి నాకు టీయద్దు అంది సుబ్బమ్మ. ఆవిడకు చూచిందల్లా అడిగే స్వభావం ఉంది. సీతమ్మ సంభాషణ మారుస్తూ, అయితే పిల్లాడిని బళ్ళో వేశారా అంది. ఆహా, వేశారు. ఎట్టయితేనే యజ్ఞం చేసినంత పనైంది. పోనీద్దు, ఎందుకు వచ్చిన చదువులు, నేను చెప్పా. ఏదో మొక్కు తీర్చేశారు, సరిపోయింది. ఇంకో ఏడాది పాటు పాపం వాణ్ణి బడికి పంపకుండా రా అంది సుబ్బమ్మ. ఏ, పాపం బాగా ఏడ్చాడా అని అడిగింది సీతమ్మ. ఏడుపా అన్నది సుబ్బమ్మ అత్యాశ్చర్యంతో. ఈ ఏడుపేమిటి? ఏడుపుతో పిల్లాడు మెలికలు తిరిగిపోయి ప్రాణం కడబట్టితేను. సీతమ్మ తన కొడుకు వంక చూసి సంభాషణ మార్చడం మేలనుకుంది. సుందరం కొబ్బరాకు చేత్తో పట్టుకుని సుబ్బమ్మ కేసి నోరు తెరుచుకుని చూస్తున్నాడు. కానీ వాడి మనసులో సుబ్బమ్మ మాటలకి భయం కలగలేదు, ఆశ్చర్యం కలుగుతోంది. బడికి పోయి చదువుకోవడానికి ఎవరన్నా ఏడుస్తారా? ఏడ్చే వాళ్ళని ఎక్కడన్నా పెద్దవాళ్ళు పాపం తలుస్తారా పాపం అని సుందరం ఆశ్చర్యపడుతున్నాడు. కానీ సీతమ్మకు అది తెలియదు. సరే కానీ, ఒరే సుందరం, ఒసే లక్ష్మి, మీరిద్దరూ ఇళ్ళు ఆడుకోండి అందావిడ. సుబ్బమ్మ అదొక రకం మనిషి. అనేక విషయాల్లో ఆవిడ అమాయకురాలు. సీతమ్మ తన కొడుకును ఎందుకు ఆడుకోవడానికి పంపింది ఆవిడ గ్రహించలేదు. అసలు ఆ సంగతే ప్రత్యేకంగా గమనించలేదు. ఆనాడు అక్షరాభ్యాసం జరిగిన కుర్రవాడు ఎలా ఏడ్చాడో, 10 మంది కలిసి వాడిని ఎట్టా పట్టుకోలేకపోయారో, వాడు వాళ్ళ ముసలమ్మని ఎట్లా వాటేసుకున్నాడో, పిల్లవాడిని తల్లి కాస్త సముదాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తండ్రి ఆవిడ్ని ఎలా తిట్టిపోశాడో సుబ్బమ్మ చాలాసేపు వర్ణించి చెప్పింది. ఆ చెప్పటంలోనే పిల్లల్ని చదివేయటం అంటే తనకెంత ఇష్టమో కూడా బయటపెట్టింది. పాపం సుబ్బమ్మకి ఎవరు ఏమాత్రం బాధపడటం ఇష్టం లేదు. బాధ కలిగించే పనులు ఎవరు చేయకుండా ఉంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుందని ఆవిడ ఉద్దేశం. ఎటువంటి బాధ అకారణమైంది, ఎటువంటి బాధ తప్పనిసరి అయిందన్న విషయం ఆవిడికే అభిప్రాయాలు లేవు. పిల్లలు బళ్ళోకి వెళ్ళటానికి ఏడుస్తారు కనుక అక్షరాభ్యాసం చేయరాదు. శోభనవు పెళ్లి కూతుళ్ళు గర్భాధానపు గదిలోకి పోవటానికి బెదురుతారు కానుక గర్భాధానాలు చేయరాదు. ఆడవాళ్ళు పిల్లల్ని కట్టడానికి హింసపడతారు కనుక పిల్లల్ని కనరాదు. ఆవిడ తాత్విక దృష్టి అంత సంకుచితమైంది. ప్రపంచం తన దృష్టి ప్రకారం నడిస్తే ఆవిడకు ఒక్కనాటికి సంతృప్తి కలగదు. కానీ ఆవిడకి కావాల్సింది ప్రపంచాన్ని తన అభిప్రాయాలకు అనుగుణంగా మార్చడం కాదు, ఉన్న ప్రపంచాన్ని తప్పు పట్టడం మాత్రమే.
ఇక సుందరానికి 5వ ఏడు వెళ్తుందనగా పుట్టెంట్రుకలు తీసి అక్షరాభ్యాసం చేయడానికి మంచి రోజు నిర్ణయించారు. దీనికి చాలామంది బంధువులు వచ్చారు. వీరిలో ఎక్కువ మంది పల్లెటూళ్ళకు చెందినోళ్ళు. ఆ రోజుల్లో బస్సులు లేవు గనక వీళ్ళు ఎడ్ల బళ్ళ మీద కాలినడకన వచ్చారు. సుందరం వారిని చాలామందిని ఎరగడాయన. సుందరం తండ్రి శ్రీమన్నారాయణ అన్నప్పుడల్లా ఇల్లు కదిలే రకం కాదు. సుందరం బారసాల తర్వాత శ్రీమన్నారాయణ ఇంట అక్కర జరిగి నలుగురిని పిలవటం మళ్ళీ ఇప్పుడే. సుందరం వాళ్ళ నెరక్కపోయినా బంధువులు సుందరాన్ని ఎరుగుతురు కనుక అక్షరాభ్యాసం విషయమై వాడిని ఏడిపించడానికి ప్రయత్నం చేశారు. ఏ రోయ్, రేపటి నుంచి ముక్కుకు తాడు పోస్తారా అని ఒక ఆయన అన్నాడు. ఇన్నాళ్ళు పాపం అడిగేవాడు లేకుండా హాయిగా తిరిగాడు అందొక ఆవిడ. చదువు సరిగా చదువుకోకపోతేవా పంతులు చిరత వేస్తాడ్రా జాగ్రత్త అని మరెవరో అన్నారు. వాళ్ళు ఈ ధోరణిలో మాట్లాడటం సీతమ్మకి ఎంత బాధ కలిగించిందో సుందరానికి అంత అసహ్యం కలిగించింది. వాళ్ళంతా తనను అపార్థం చేసుకుంటున్నారని, తాను ఎటువంటి వాడైంది ముందు ముందు తెలుసుకుంటారని సుందరం అనుకున్నాడు. సీతమ్మ ఇటువంటి సంభాషణ అయినా సహించగలిగింది కానీ మరో రకం సంభాషణ బొత్తిగా సహించలేకపోయింది. అయ్యో అదేమిటర్రా, ఇంత పసివెదవని ఇప్పుడే బళ్ళో వేస్తారటర్రా, ఇంకా 2 ఏళ్ళు పోనీ రాదండి. వాళ్ళంతా అతిథులు కాబట్టి సరిపోయింది. కానీ సీతమ్మకు వాళ్ళను 4 పెట్టబుద్దయింది. అప్పటికీ ఆవిడ సమయోచితంగా వాడికి చదువుకోవటం అంటే ఇష్టమే అని, ఇప్పుడు బడికి పోకపోతే ఇంకో 2 ఏళ్ళకి అసలే వెళ్ళడేమో అని సమాధానాలు చెప్తూ వచ్చింది. నిజానికి సుందరం చదువుకుంటాడా లేదా, వాడికి చదువు వస్తుందా రాదా అన్న విషయాలను గురించి వచ్చిన చుట్టాల్లో ఎవరికీ విచారం లేదు. ఎవళ్ళ సంస్కారాన్ని బట్టి వారు అనవలసిన మాటలను అంతటితో అని ఊరుకున్నారు. ఇక సుందరానికి శాస్త్రోక్తంగా పుట్టు వెంట్రుకలు తీసి అక్షరాభ్యాసం చేయించారు. రాఘవయ్య పంతులు వచ్చి సుందరం వేలు పట్టుకుని బియ్యంతో ఓం నమః శివాయ అని రాయించాడు. ఓం నమః శివాయ అని నోటితో అనిపించాడు. వచ్చిన బంధువుల్లో ఒక విమర్శకాగ్రేసురుడున్నాడు. ప్రతి బంధువర్గంలోనూ అటువంటి వాడు ఒకడు ఉంటాడు. నలుగురు చేరిన చోటల్లా తానెంత తెలివిగలవాడో, ఎవరికీ తెలియని విషయాలు తనకెంత బాగా తెలుసో ప్రదర్శించడమే ఆయన పని. మన చదువులు ఎందుకే ఇలా తగలడుతున్నాయి అన్నాడు ఆయన ఒక వంక అక్షరాభ్యాసం జరుగుతూ ఉండగా. పక్కనున్న వాళ్ళు ప్రశ్నార్థకంగా చూశారు. అడుగులోనే హంసపాదు ఓనా మహాట శివాయ అట. ఏమిటసలది ఓం నమః శివాయ? తాను కనిపెట్టిన ఈ పరమసత్యానికి అందరూ ఆశ్చర్యచకితులయ్యారో లేదో తెలుసుకోవటానికని ఆయన చుట్టూ కలిగి చూశాడు. అట్లా అనటానికి వీల్లేదులే అన్నాడు ఇంకొక పెద్ద మనిషి. ఓం నమః శివాయ అయితే ఎవడికి కావాలి? ఓం నమో నారాయణాయ అయితే ఎవడికి కావాలి? ఓనా మహాశివాయ అనకపోతే అది అక్షరాభ్యాసమే కాదు. దీనికి చాలామంది ఒప్పుకున్నారు. శ్రీమన్నారాయణ రాఘవయ్య పంతులకి దోవతుల చాపు తాంబూలంలో దక్షిణ ఇచ్చాడు. రాఘవయ్య బంతులు బడి పిల్లలందరికీ పప్పు బిళ్ళాలు ముట్టాయి. చంకన పలక చేతిలో బలపం పట్టుకుని సుందరం ఆడుకోవడానికి వెళ్ళేవాడల్లా మిగిలిన పిల్లల వెంట బడికి బయలుదేరాడు. వాడెందుకు వెక్కి ఆడవటం లేదో చాలామందికి అర్థం కాల. కొంతమంది వాడిని మెచ్చుకున్నారు. మరికొందరు అన్నారు, పిల్ల కాకేం తెలుసు ఉండేలు దెబ్బ అన్నారు. ఈ రోజు కోసం సుందరం ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నది ఎవరికీ తెలియదు. ఇక పిల్లలంతా పప్పు బెల్లాలు తిని ఆట విడుపు ధోరణిలో ఉన్నారు. రాఘవయ్య పంతులు ఒక్కసారిగా ఉరిమినట్టు ఎవరి పాఠాలు వాళ్ళు చదువుకోండి అనేసరికి పిల్లలు సద్దుమణిగారు. పంతులు సుందరం కొత్త పలక మీద ఆ ఆ అనే 2 అక్షరాలు పెద్దవిగా రాసి 2-3 సార్లు సుందరం చేపట్టుకుని దిద్దబెట్టి అలాగే దిద్దుతూ ఉండమన్నాడు. మిగిలిన పిల్లల్ని గదమాయించినట్టు పంతులు తనను గదమాయించకపోవటం చూసి పంతులకు తన మీద ఇష్టం అనుకున్నాడు సుందరం. పంతులు రాసిన అక్షరాలు వాడి కళ్ళకు అందంగా తోచినాయి. చదువు మీద అభిమానం కొద్దీ వాడు తనకెంత స్వల్ప విషయాలు బాగా కనిపించినా వాటితో సంతృప్తి చెందటానికి సిద్ధంగా ఉన్నాడు. బలపం పట్టుకోవటం సుందరానికి సరిగా చేత కాలేదు. అది పలక మీద దాని ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది కానీ అక్షరం మీదుగా నడవదు. బలపం పట్టుకోవడంతోనూ దాన్ని అక్షరం మీదుగా నడిపించడంతోనూ సుందరం వేళ్ళు చెప్పశక్యం కాకుండా నొప్పి పెట్టసాగాయి. కానీ సుందరం ఈ బాధను పాటించకుండా పళ్ళ బిగువున దిద్దసాగాడు. ఒరే గుండు, పంతులు తననే పిలిచాడని సుందరం చప్పున గ్రహించలేదు. గ్రహించిన తర్వాత వాడికి ఎంతో అభిమానం కలిగింది. తలెత్తి పంతులకేసి పిచ్చి చూపు చూశాడు. పంతులు తనని నలుగురిలోనూ ఎందుకు అవమానపరిచింది అర్థం కాక. నీకు నోరు లేదట్రా, అక్షరం దిద్దేటప్పుడు పైకి అనలేవు
పంతులు ఏమడుగుతుంది ఇంకా సుందరానికి అర్థం కాల. పంతులు చెయ్యి సుందరం ఎడమ చెవి మీదకి పోయింది. లేత చెవి చుర్రుమంది. ఇది ఏంటి అన్నాడు పంతులు. ఆ అన్నాడు సుందరం దుఃఖం పొంగి వస్తూ. ఇది ఆ ఇంకే పైకాను చెవికి విమోచనం కలిగింది కానీ బాధపోలేదు. దిద్దే అక్షరాన్ని పైకి ఉచ్చరిస్తూ సుందరం దిద్దసాగాడు కానీ ఇది చాలా నిరర్ధకమైన పనిగా కనిపించింది వాడికి. ఇది చదువులో ఒక భాగంగా వాడికి తోచలేదు. క్షణక్షణానికి వేళ్ల తీపు హెచ్చిపోతోంది. పంతులు రాసిన అక్షరం అంతకంతకు లావెక్కి మెలికలు కలిసిపోతున్నాయి. దీనికి తగ్గట్టుగా అరిచేతులు చెమటబట్టి ప్రవాహాలు కడుతున్నాయి. సుందరం బలపాన్ని కింద పెట్టి అరిచేయి లాగుకి తుడుచుకుని చాచుకున్నాడు. చూపుడు వేలి మొన, మధ్య వేలి మధ్య, కణుపు పక్క భాగం, బొటన వేలు మొన ఎర్రగా కందిపోయి. దిద్దో ఈ పెడబొప్పకు సుందరం హడలిపోయాడు. మళ్ళీ అక్షరాలు దిద్దసాగాడు. ఎంతసేపు దిద్దాడో తెలియదు. చెయ్యి అక్షరం దిద్దుతూనే ఉంది. నోరు అక్షరాలను ఉచ్చరిస్తూనే ఉంది. కానీ సుందరం మనసు ఎక్కడో ఉంది. వాడికి వాళ్ళ అమ్మ జ్ఞాపకం వచ్చింది. సుబ్బమ్మ కూతురు లక్ష్మి జ్ఞాపకం వచ్చింది. కిందటేడు వాళ్ళ బంధువురింట్లో జరిగిన పెళ్లి జ్ఞాపకం వచ్చింది. పందిళ్ల వాసన జ్ఞాపకం వచ్చింది. ఆ పెళ్ళైపోయిన తర్వాత కొన్ని మాసాలకు శ్రీమన్నారాయణ తమ వాకిలి ముందు చిన్న తాటాకులు పందిరి వేయించాడు. ఆ తాటాకుల వాసన తగలగానే తను అమ్మ మన పందిలి పెళ్లి వాసన అన్నాడు. ఆ మాటకు తల్లి తనను ముద్దు పెట్టుకుంది. రాఘవయ్య పంతులు బళ్ళో కూర్చుని అక్షరాలు దిద్దుకునే సుందరం మొహాన కొద్దిపాటి ఆనందరేఖ కనిపించింది. అది మరెవరికీ కాదు, రాఘవయ్యకే కనిపించింది. మరుక్షణం టపీమని సుందరం నెత్తిన మొట్టికాయ పడింది. వేధవ అక్షరాలన్నీ చెరిపేస్తావా అన్నాడు పంతులు. వాడి చేతి చెమటకి అక్షరాలు చాలా భాగం చెరిగిపోయినాయి. రాఘవయ్య పంతులు పలక చెరిపి మళ్ళీ అక్షరాలు రాసి దిద్దామన్నాడు. రాఘవయ్య పంతులు బడి వీధి బడి కాదు. ఆయన తన సొంత ఇంటి ఆవరణలోనే ఓ పక్కన పెంకులు కప్పిన వసారా ఒకటేయించి అందులో బడి పెట్టేవాడు. అందులో కాస్త మంచి తరగతికి చెందిన కుటుంబాల పిల్లలు చదువుకునేవాళ్ళు. వీధి బడికి పిల్లల్ని పంపటం నామోషిగా భావించేవాళ్ళు. రాఘవయ్యకి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు. ఈ బడి మీద రాఘవయ్యకి నెలకి 10-12 రూపాయలు గిట్టేవి. రాఘవయ్య బాగా చెప్పగలవాడని ప్రతీతి ఉండేది కానీ నిజంగా ఆయన పిల్లలకు శ్రద్ధగా చదువు చెప్పేవాడు కాదు. ఎక్కువ కాలం పిల్లలతో గడిపేవాడు కాదు. పిల్లల దగ్గర కూర్చున్నంతసేపు వాళ్ళని హింసించేవాడు. ఆయన బాగా పిల్లల్ని శిక్షిస్తాడనే మాటను పిల్లల తల్లిదండ్రులు మంచి శిక్షణ ఇస్తాడని అర్థం చేసుకునేవారు. సుందరం ఆ ఆ దిద్దుతూ ఉండగా రాఘవయ్య వెళ్ళిపోయాడు. ఆయన మొదట ఇంట్లోకి వెళ్ళి తర్వాత బయటికి వెళ్ళగానే ఒక కుర్రాడు పొడుగాటి పళ్ళవాడు వచ్చి సుందరం పక్కన కూర్చుని ఏరా గుండు సరిగా దిద్దు అన్నాడు. సుందరం తప్ప అందరూ చదువు మానేసి కబుర్లో పడ్డారు. సుందరం కూడా చేతికి కాస్త విశ్రాంతి ఇచ్చాడు. వాడికి కుర్రాడిని చూస్తే ఎందుకో పంతులు చూసిన దానికన్నా ఎక్కువ భయం వేసింది. అందుకని వాడు మళ్ళీ పలక బలపం పట్టుకొని చిన్నగా దిద్దసాగాడు. కానీ సుందరం మనసులో ఏదో ఆవేదన బయలుదేరింది. చదువుకోవటం అంటే వాడు ఊహించిన దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. తన జన్మంతా ఈ ఆలు దిద్దడంతోనే సరిపోయేటట్టు కనిపించింది. పంతులు తిరిగి వచ్చేసరికి ఎవరి పాఠాలు వాళ్ళు మళ్ళీ చదవసాగారు. ఒక కుర్రోడు మాత్రం గోడ కానుకుని తల రొమ్ము మీదకు వాల్చుకుని నిద్రపోతున్నాడు. పంతులు లోపలికి వస్తూనే చూరులోంచి ప్యాన్ బెత్తం తీసి వాడిని కసిగా నెత్తిన భుజాల మీద కాళ్ళ మీద దబదబా కొట్టాడు. వాడు మొదటి దెబ్బకే చచ్చారో అని కేక పెట్టాడు. దెబ్బకి ఆ కుర్రోడు అమ్మో బాబో నాయనోయ్ అయ్యో అని కేకలు పెడుతుంటే సుందరం గుండెలు అవిసిపోయినాయి. రాఘవయ్యను చూస్తే ఆ క్షణాన సుందరానికి భయంతో పాటు భయాన్ని మించిన కోపం కూడా వచ్చింది. తన మనసులో సుందరం ఆ రాఘవయ్యని పెద్ద కట్టెబెట్టి ఒళ్ళంతా పచ్చటేటట్టు కొట్టాడు. సుందరానికి ఇప్పుడు వేళ్ల తీపి కూడా అంత బాధించడం లేదు. ఎప్పుడు బడైపోతుందో ఎప్పుడు ఇంటికి పోదామనే చింత వాడిని తీవ్రంగా బాధించసాగింది. చివరికి రాఘవయ్య పంతులు బడి విడిచే సమయానికి సుందరానికి పెద్ద చెర వదిలినట్టయింది. సుందరాన్ని ఇంటి దగ్గర దిగబెడవమని పంతులు 2 పిల్లల్ని వెంట పంపాడు. వాళ్ళలో ఒకరు పేం బెత్తం దెబ్బతిన్నవాడు. దారిలో ముగ్గురు ఏవో మాట్లాడుకుంటూ వచ్చారు. సరే కానీ పంతులు కొడితే నీకు బాగా నొప్పెత్తిందా అని సుందరం దెబ్బలు తిన్న కుర్రాడిని అడిగాడు. నాకేం నొప్పి లేదు అన్నాడు కుర్రాడు. సుందరానికి ఆ మాట బడాయిగా కనిపించింది. అంత గట్టిగా ఏడ్చావే మరి అన్నాడు సుందరం. దెబ్బల నొప్పి కన్నా ఎక్కువ ఏడిస్తే నొప్పి ఉండదు, నీకు తెలియదా అన్నాడు కుర్రాడు. ఇది సుందరానికి వింతగా తోచింది. వాడు దెబ్బల అనుభవం ఉన్నవాడు కాదు. మా నాన్న కూడా నన్ను చచ్చేటట్టు కొడతాడు, గొంతు చించుకుని ఏడుస్తాను, ఏమీ నొప్పి ఉండదు అన్నాడు ఆ కుర్రాడు సుందరాన్ని నమ్మించేటట్టు చెప్తూ. మరి
ఈ మొదటి భాగం మనం ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.